చూడండి ఇక్కడ దుర్గామాత టెంపుల్ సిఎస్పి దగ్గరలో మందమర్రిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ముందు గ్యాస్ గోదాం ఉంది, ఇండియన్ గ్యాస్ గోదాం. ఆ గ్యాస్ గోదాం దాటి వస్తే ఇగో ఇది ఈ దుర్గామాత టెంపుల్ మీకు కనబడుతుంది. చూడండి ఒకసారి, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. చాలా పురాతనమైనది. ఒకసారి మీరు కూడా చూడండి. దుర్గామాత టెంపుల్ ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. దుర్గమ్మ టెంపుల్ మందమర్రి మార్కెట్లో పురాతనమైన దేవాలయం. మందమర్రి మార్కెట్లో పోస్ట్ ఆఫీస్ ముందు లైన్లో ముందు నుండి వస్తే సిఎస్పి దగ్గరలో ఈ టెంపుల్ ఉంటుంది. ఒకసారి మనం దీనికోసం పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. ఈ నవరాత్రులు 2025వ సంవత్సరం ప్రతిరోజు ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. ఒకసారి లోపల కూడా మనం చూద్దాం పదండి. ఇంకా నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్రి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాసిపేట స్వామి, రెండో ఛానల్ మందమర్రి సినిమా. జై దుర్గామాత. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉన్నది. చాలా పురాతనమైన ఆలయం ఇది. గండాదీపం. సో అదేవిధంగా ముఖద్వారం. విజయ దుర్గా భవాని దేవాలయం, గ్రామం మందమర్రి. వెళ్తాను లోపలికి. జై దుర్గామాత. గర్భగుడిలో ఉన్న దుర్గామాతను చూడండి.
దుర్గామాత పాదాలు దర్శించుకోండి మీరు. త్రిశూలం, దుర్గమ్మ త్రిశూలం ఇది. జై దుర్గామాత. పక్కనే ఉన్న శివాలయం చూడండి. పక్కనే శివాలయం కూడా ఉంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పరమేశ్వర గంగా సమేత. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మహేశ్వరుని దేవాలయం కూడా ఇక్కడే ఉంది. భక్తులు మహేశ్వరుని కూడా దర్శించుకోవచ్చు. యాగం చేయడానికి ఇక్కడ యాగం చేస్తారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమము ఇక్కడ జరుగుతుంది. దుర్గమ్మ టెంపుల్ ఆలయం పక్కనే మహేశ్వరుని ఆలయం కూడా, ఆ శివుని ఆలయం కూడా ఇక్కడే ఉంది. భక్తులు ఆ మహాశివుని కూడా దర్శించుకోవచ్చు. ఇంకా మనం అటు వెళ్తే ఇంకేమేమి ఉన్నాయో, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత కూడా ఉన్నాయని మనకు తెలిసింది కాబట్టి మనం అక్కడికి వెళ్దాం. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి. ఈ గండా దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనము పక్కనే ఉన్న గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా నాగదేవత, ఆ దేవతామూర్తులను కూడా మనము దర్శించుకుందాం. ఈ చెట్టు ఆ జమాన్లో పెట్టినట్టున్నారు ఈ చెట్టును. భక్తులు సహకరిస్తే గోపురాలు కట్టచ్చు ఈ దేవతామూర్తులకు. చూడండి, గణేశుడు, జై గణేశాయ నమః, జై గణేశాయ నమః. దుర్గమ్మ టెంపుల్లో గణేశుని విగ్రహం కూడా ఇక్కడ ఉంది. భక్తులు మొదటగా గణేశుని దర్శించుకొని ఆ తర్వాత దుర్గామాత, మహేశ్వరుడు వాళ్ళను దర్శించుకుంటారు. సో నాగసుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే, పక్కనే నాగసుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది. భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే పక్కనే ఉన్న నాగదేవతను చూడొచ్చు మీరు. భక్తులు నాగదేవతను కూడా ఇక్కడ దర్శించుకోవడానికి వీలుగా ఉంది.
దుర్గమ్మ టెంపుల్ పక్కనే ఈ దేవతామూర్తులు కూడా ఉన్నారు. అందరూ ఈ దేవతామూర్తులను కూడా దర్శించుకుంటారు. ఈ చెట్టు ఆ జమాన్లది కావచ్చు, చాలా పెద్దగా ఉంది. భక్తులు సహకరిస్తే గణేశునికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అట్లనే నాగదేవతకు గుడి గోపురాలు కట్టచ్చు. నేను అనుకుంటున్నా భక్తులు సహకరించి ఈ గోపురం కట్టే కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన మందమారిలో ఒకే దగ్గర దుర్గమ్మ టెంపుల్, మహాశివుడు, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత అందరూ కూడా ఒకటే దగ్గర ఉన్నారు. సో ఒక్కొక్క దేవతామూర్తికి సపరేట్గా గోపురాలు కడితే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. భక్తులారా ముందడుగు వేయండి, రండి, దర్శించుకోండి. గుడి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ టెంపుల్ వచ్చేసి మందమరి మార్కెట్లో పోస్ట్ ఆఫీస్ ముందు, సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ ప్రక్కన, గ్యాస్ గోదాం ముందు నుండి రావచ్చు. సిఎస్పి దగ్గర ఈ టెంపుల్, పురాతనమైన టెంపుల్. పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం, అయ్యగారిని అడిగి మనం తెలుసుకుందాం. ఫాలో అవ్వండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్. రెండవ ఛానల్ వచ్చేసి మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. ఓం నమ శివాయ. జై దుర్గామాత, జై భవానీ. ఈరోజు అన్నదానం ఉంది కాబట్టి ఇక్కడ చకచక పనులు కూడా జరుగుతున్నాయి. దుర్గమ్మకు తమ కోరికలు తీరాలని ఒడి బియ్యం పోస్తున్నారు చూడండి. జై దుర్గాదేవి. లేదు విడివిడిగా చామంతి కలర్స్ ఉన్నాయి కదా, ఒకటే కలర్. తమ కోరికలు తీరాలని ఆ దుర్గామాతకు ముడుపు ఒడిబియ్యం పోస్తున్నారు. ఒడిబియ్యం పోస్తున్నారు చూడండి ఆ దుర్గామాతకు తమ కోరికలు తీరాలని. తీరినాయి ఆల్రెడీ. కోరిక తీరిన తర్వాత వాళ్ళు తమ మొక్కు చెల్లించుకుంటున్నారు. జై దుర్గమ్మ తల్లి. ఇంకా చాలామంది వేచి ఉన్నారు ఒడిబియ్యం పోయడానికి భక్తులు.
దండ దండ ఒకటి దండ ఎంతాడు చెప్పండి. అటు సైడ్ ఉంటుంది అటు సైడ్ ఉంటుంది కదా. పురాతనమైన ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు మనం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇంకా మనకు తెలియని విషయాలు ఎన్నో అయ్యగారి ద్వారా మనకు తెలుస్తాయి. అయ్యగారు నమస్కారం. నమస్కారం. అయ్యగారు చెప్పండి, ఈ దుర్గమ్మత టెంపుల్ కొన్ని సంవత్సరాలు అంటే పూజలు అందుకోలేదని తెలిసింది. ఆ తర్వాత మీ హ్యాండ్ వర్క్స్ అంటే మీ ఆధ్వర్యంలో మళ్ళీ తెరుచుకోవడము, పునఃప్రతిష్టాపన జరిగింది. ఈ వివరాలు ప్లస్ మళ్ళీ పోతే ఈసారి నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దగ్గర కలశాలు పెట్టిండ్రు. లోపట ఏకాంత మందిరంలో 3 వేరే సపరేట్ కలశాలు ఉన్నాయి. వీటి వివరాలు భక్తులకు అర్థమయ్యేటట్టు అన్ని వివరాలు చెప్పండి అయ్యగారు. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే సనాతనమైన ధర్మం ఇది. ఇవాళ కాదు, ఇవాళ పురాతనమైన ధర్మాన్ని ఏంటంటే ఒక అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఇవాళ ఉంది ఇక్కడ. ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా ఆ శక్తివంతమైనటువంటి కార్యాలు ఇవాళ జరగడానికి నేను కాదు బాధ్యుని. అమ్మ యొక్క అనుగ్రహం ఇవాళ లోకల్లో ఇక్కడ ఉన్న వాళ్ళకు తీరిక లేనిటువంటి పరిస్థితి ఉన్నది. భోజనం చేయడానికి కూడా అన్ని తీరుల వసతులు ఏర్పాటు చేసి భోజనాలు పెడితే కూడా ఈ స్టేట్ కాకుండా ఈ దేశం కాకుండా వేరే దేశాల నుండి ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి భోజనాలు చేసేటువంటి అంతటి అనుగ్రహాన్ని అమ్మ అందిస్తుంది వాళ్ళకు. ఇవాళ ఎవరు కంటికి కనిపించినటువంటి ప్రతిబింబం కూడా ఇక్కడ అమ్మవారికి సత్యమని నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతిబింబం ప్రతి వారు కూడా ఇవాళ ఎందరో నా వాళ్ళు నీ వాళ్ళు అని స్వార్థపూరితమైన ప్రేమ లేదు ఇక్కడ. నిస్వార్థమైన ప్రేమతో నడుస్తాను ఇక్కడ. ఈ ఏంటంటే ప్రతి వారు కూడా నా వంతుగా నేను నా శక్తి కొద్ది నేను ఇవాళ ఇది ఇచ్చేస్తా నేను అన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. నేను ఇవాళ ఎవరిని రూపాయి చందా కానీ రూపాయి అడగడం కానీ ఎవరిని మేము ఆశించలేదు. ఎవరిని ఎందుకు ఇస్తలేరు అని మేము అడగలేదు ఎవరిని. వాళ్ళ సంతోషం, వాళ్ళ సుఖాలు, వాళ్ళ బాధలు తీరినాయి. వాళ్ళ సంతోషంగా వాళ్ళ కష్టాలు నష్టాలు అన్నిటి నుండి ఎన్నో అనుభవించి బాధల నుండి బయటపడ్డారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎంత చేసినా మేము తక్కువని అనుకొని వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ఇవాళ మేము వాళ్ళను సహకరిస్తున్నాం. వాళ్ళు చేసేటువంటి సేవలు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా అది మాకు సంతోషమే. మేము వాళ్ళని ఇది ఇవ్వండి ఇది ఎందుకు ఇచ్చలేరు అని మేము ఎవరిని ఆశిస్తలేము. అలా 5 కిలోల బియ్యమని 10 కిలోలు అని క్వింటల్ అని అది ఇచ్చినా మాకు అమ్మవారికి సంపూర్ణంగా అమ్మవారి సంతోషంగా కృషి చేస్తుంది. అంతేగాని ఇవాళ ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం అందరికీ ఉంది. ఇవాళ మన వాళ్ళే కాకుండా మన వాళ్ళే కాకుండా బయట దేశాల నుండి వచ్చిన రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళకు కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. సంపూర్ణంగా ఆ అమ్మ అందరినీ తన పిల్లలను ఈ విశ్వంలో అనంత విశ్వం ఇది. ఈ విశ్వంలో ఈ ఇల్లు వాళ్ళు అన్నది లేదు. ఎక్కడున్నవాడైనా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని శరణు కావాల్సిందే. అమ్మవారి యొక్క సత్యం అది. ఇది సనాతనమైన ధర్మం. అమ్మ ఒకప్పుడు చూస్తే ఒకటే మందిరం ఉండే అమ్మవారి మందిరం. ఇది అమ్మవారు కూర్చున్నటువంటి స్థలం. ఆ మందిరంలో ఇంత పుట్టలతో నిండి ఉన్నటువంటి అమ్మ ఇవాళ పూజలు అందుకుంటుంది. ఇన్ని మందిరాలు తయారైనవి అంటే అమ్మవారి సత్యం. ఇవాళ ఇంకా కూడా ముందుకు జరిగేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఎంత అభివృద్ధి ముందుకు జరుగుతుందో ఎంత అభివృద్ధి జరుగుతుందో మేము చెప్పడం కాదు. మీరు చూసి మీరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అప్పుడు తయారైన తర్వాత మేము చెప్తాం. ఇప్పుడు చెప్పలేము. అది ముందుకు రాబోయే రోజులలో ఇంకా ముందుకు అభివృద్ధి ఇంకెంత జరుగుతుంది. దాన్ని ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఇవ్వాలి. మా చేతులు ఏం లేదు. మేము చేస్తాను మాతో అవుతుంది మేము ఇంత ఖర్చు పెడతాం అంత ఖర్చు పెడతాం అంటే ఖర్చు ఉన్నప్పటికీ పైసలు ఉన్నప్పటికైనా కూడా వృధా అవుతాయి. పైసలు ముఖ్యం కాదు. ఇవాళ అమ్మవారి యొక్క సత్యం ఇక్కడ కావాలని కోరిక కోరుతుంది. కాబట్టి కూర్చున్నాయి కాబట్టి అక్కడ స్థిరమైన రీతిలో నడుస్తుంది కార్యక్రమాలన్నీ. అదేవిధంగా నిత్యం భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు
ఎంతమంది అయినా కానీ ఇవాళ 100 మంది 200 మంది అని కాదు, వచ్చినంత మందికి భోజనాలు పెట్టి పంపిస్తున్నాం. వాళ్ళ అమ్మవారి యొక్క ఆనందం అది. వాళ్ళందరూ ఎంతమంది వచ్చి తీసుకుంటారో అంత సంతోషపడుతుంది, అయ్యగారు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ టెంపుల్లో దుర్గమ్మను పెట్టినందుకు ఒక రోజు పెడతారా, లేకపోతే 3 రోజులు పెడతారా ఈ అన్నదానం, లేదా 9 రోజులు పెడతారా? 10 రోజులు వస్తున్నాయి. దశావతారిని అమ్మవారు 10 రోజులు అన్నదానాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఒక్క రోజు 2 రోజులు కాదు. అయ్యగారు మరి 10 రోజులు అంటే ఖర్చుతో కూడుకున్న పని అయ్యగారు. మరి చెప్తున్నా కదా నేను, నా భక్తులు నా తల్లి ధర్మదేవతను నమ్మిన వాళ్ళందరికీ ధర్మాన్ని కాపాడే ధర్మదేవత ఆమె వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ బాధలను, వాళ్ళ కష్టాలను ఎట్లా అయితే బయటపడదో వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎంత చేసినా తక్కువ అనుకుని వాళ్ళందరూ ఇవాళ ముందుకు వచ్చి మేము చేస్తాం, మాతో ఇది అయితే మేము అన్నదానం ఎంత పెట్టాలో ఖర్చు, ఏ విధంగా ఎన్ని ఐటమ్స్ పెట్టాలని అడుగుతాను వాళ్ళు. ఇవాళ మేము ఇది పెట్టడం మాతో అవుతుందని కాదు, వచ్చిన భక్తులు కూడా ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టాలని, మేము ఏం చేయాలని వాళ్ళే సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి, మేము ముందుకు రావాలని వేడుకలు చేస్తూ అమ్మవారికి చీరలు పెడుతూ అమ్మవారిని ఆనందపరచాలన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. మేము ఇలా ఇది ఎందుకు ఖర్చుతో కూడుకుంటుంది అంటే మా చేతిలో మేము చేస్తున్నాం, మా సహకరిస్తున్నాం వాళ్ళు. అదేనికి మాకు తప్పు ఎవరిని మేము కూడా దూషిస్తలేము. 100 రూపాయలు కూడా ఎవరిని చందా అడగలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తుంది. ఇవాళ ఈరోజు ఏ అవతారం అమ్మవారిది? ఇవాళ మహాలక్ష్మి అవతారం అమ్మవారు. కాబట్టి ఇక్కడ ఇంకోటి కలశాల విషయంలో అడిగినావు నువ్వు. అవును. ఆ కలశాలు సనాతనమైన ధర్మం ఏంటంటే మట్టి గురువులతో చేసినటువంటి మనం ఇక్కడ ఆచారం ఉంది, మనకు మొదటి నుండి అదే ఆచారం అదే విధంగా నడుస్తుంది. ఏంటంటే 18 శక్తిపీఠాలు అమ్మవారు, అదేవిధంగా భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అదేవిధంగా మహాశక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారు ఆదిశక్తి అష్టలక్ష్మి అమ్మవారు అయినటువంటి అమ్మ ఆది అంతా ఈ అమ్మ విశ్వం అంతా నిండి ఉన్న అమ్మ ఇవాళ ఏ విధంగా జరపాలో ఆ విధంగా జరుగుతుంది. ఇవాళ సనాతనమైన ధర్మాన్ని ఇప్పుడు మేము మరవకుండా చేస్తున్నాం. ఆ సనాతన ధర్మమే మమ్మల్ని ముందు నడిపిస్తుంది. ఇవాళ 18 శక్తిపీఠాలు, 3 త్రిశక్తి స్వరూపాలు, 3 ఏంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి మహాలక్ష్మి పార్వతి పరమేశ్వరి, 3 శక్తిపీఠాలు ఇక్కడ అవతరించి త్రిశక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారు, త్రిశూల వాసినైనటువంటి అమ్మవారు, భక్తజనులోని వందనాశని, భక్తులను హృదయాలలో కలిగించే, భక్తుల హృదయాల్లో కొలువుండి నడిపించే అమ్మ, భక్తుల బాధలు తీర్చి భక్తుల హృదయాల్లో కొలువుండి నడిపిస్తుంది. భక్తులకు అనునిత్యం అనుక్షణం వాళ్ళను ఆరాధనలో వాళ్ళు ఆరాధించినా ఆరాధించకుండా వాళ్ళను మెసిలిచ్చి వాళ్ళనే కదిలిస్తుంది అమ్మవారు. అమ్మవారు ఎందుకు ఉన్నదా లేదా అని వాళ్ళు అడగడం కాదు, వాళ్ళు ఇవాళ నేను చేయలేను అనుకొని ఇంట్లో వండుకుంటే కూడా వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళతో చేపిస్తుంది. అంటే అమ్మ కదిలిస్తుంది కాబట్టి వాళ్ళు వస్తారు. ఇవాళ నేను తండ్రి అని నేను ఎవరు కూడా ఇంత అడగడానికి నాకు ఆస్కారం లేదు, నేను అడగలేను కూడా. నాకు కూడా ఉద్యోగం ఉంది, నేను కూడా దైవానుగ్రహంతో భక్తి శ్రద్ధ విశ్వాసంతో మేము చేస్తున్నాం. అదేవిధంగా నేను ఎంతైతే భక్తితో చేస్తున్నాం వాళ్ళు కూడా బాధలు తీరుతున్నాయి, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళంతా సహాయ సహకారం అందిస్తున్నారు. ఇట్లాంటి ఎంతో అభివృద్ధిగా ఇంకా ముందుకు జరిగింది. మీరు ఈరోజు కాదు ఇంకా ముందు ఇంకెంతో అభివృద్ధి ఉంది. చూడండి, చూస్తూ మీరు మాకు యూట్యూబ్ వారు మీరు వచ్చి చేస్తున్నటువంటి సహాయ సహకారాలకు మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. సంతోషమయ్య గారు, ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు అన్నారు కదా, ఈ అవతారం కోసం కొన్ని విషయాలు మాకు చెప్తారా? ఓకే. ఒకటి, భక్తునికి బాధ వచ్చినప్పుడే అమ్మ అని పిలుస్తాడు, భక్తుని కష్టాలు ఉన్నప్పుడే బాధ అమ్మ అంటాడు. ఏంటి అంటే భక్తునికి ఏం కావాలి, అన్నిటికంటే ముందు ఈ అనంత విశ్వంలో సత్యం అనేది ఏంటి, భక్తునికి కావాల్సినటువంటిది ధనం. జగతికి మూలం ధనం. ధనం లేని ఎవడు ఏ పని చేయలేరు. ఎవరికైనా కూడా ఫస్ట్ కావాల్సింది ధనం. రుణం తీర్చాలన్నా ఏదైనా పని చేయాలన్నా కూడా ప్రతి దానికి పైసే మూలం. జగతి మూలం ధనం. ఈ ధనం లేని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అమ్మవారిని ఎట్లెట్లా అడిగాడు వాళ్ళు కొలుస్తుండో ఆ తీరుగా ఆ అమ్మ మహాలక్ష్మిలా ఇస్తుంది, శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపంగా ఇస్తుంది, ధనలక్ష్మిలా, ధాన్యలక్ష్మిలా, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విశ్వం అంతటా ఏ విధంగా పిలిస్తే ఆ తీరుగా అమ్మవారు వాళ్ళ కోరికలు తీరుస్తుంది. సంతాన లక్ష్మి అవుతుంది, సౌభాగ్య లక్ష్మి అవుతుంది, ధనలక్ష్మి అవుతుంది, ధాన్యలక్ష్మిలా, కుబేర పూజిత అమ్మవారు కూడా. అయినా కళలక్ష్మి, కళ్యాణలక్ష్మి దేవి, సరస్వతి, సర్వవాగ్దాయిని కూడా అమ్మవారు. ఏంటంటే ప్రతి వారికి కూడా వాక్శుద్ధి కావాలి కంపల్సరీ. సరస్వతీదేవి కొలువుండి నడిపించాలి. అదేవిధంగా ఏ రూపంలో కావాలో ఆ రూపంలో అట్లా పిలిస్తే అట్లా కొలువై ఉంటుంది అమ్మవారు. ఇవాళ ఎందుకు ఏ తీరుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారం అని అన్నదానికి మేము సమాధానం చెప్తున్నాం. ప్రతి వాడు జగతికి మూలం ధనం. ధనం లేని ఏ పని చేయలేవు.
ఎక్కడికి పోలేవు. నీ పిల్లలు నీ ఇంట్లో నీ కుటుంబం నేను దగ్గర అనేది డబ్బు లేకపోతే. డబ్బే మూలం జగత్కి. డబ్బు ప్రధానమైంది. ఆ డబ్బే అమ్మవారు మూలాన, జగత్కి మూలం అమ్మ కాబట్టి ఆ అమ్మ మూలాన ఉండి ప్రతి వారిని కూడా ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా వెలుసుకొచ్చుకోవాలనేది అమ్మవారు తెలుసు. ఆ విధంగా అమ్మవారు అట్లా వాళ్ళను ఆడుకుంటుంది, పాడుకుంటుంది, వాళ్ళను స్వీకరిస్తుంది. అలాంటి సుఖ సంతోషాలతోటి వాళ్ళను చూస్తూ వాళ్ళ కష్ట నష్టాలన్నీ తీరుస్తూ ముందుకు నడిపిస్తుంది. సంతోషమైనటువంటి కార్యక్రమానికి మీరు సహకరించి మమ్మల్ని పిలిచినందుకు మీకు మనస్ఫూర్తిగా మరొకసారి యూట్యూబ్ వారికి కృతజ్ఞతలు. సంతోషం అయ్యగారు. అయ్యగారు ఒక్క గోదావరిక నుండి వచ్చిండు, వర్షంలో తలుచుకుంటా. సంతోషం సంతోషం సంతోషం. చెప్తాడు, విషయాలు చెప్తాడు, మాట్లాడు. చెప్పండి, మీరు గోదావరిక నుండి వచ్చిండ్రా? ఇటు రండి, ఇటు దిగిరండి. ఇట్లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఇంకా. చెప్పండి, మందమర్రిలో ఉన్న ఈ దుర్గమ్మ టెంపుల్కు మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? చాలా అంటే ఎక్కడ అంటే చాలా చోట్ల తిరిగాను. చాలా చోట్ల తిరిగి 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 లాస్ట్కు ఈ ఎటు అనే సిచ్యువేషన్లో ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది రోజు రోజుకి చేంజ్ అవ్వకుండానే వచ్చింది. అంటే మీరు అన్ని చోట్ల తిరిగినారు అన్నారు కదా, దేనికోసం తిరిగినారు? దేనికోసం అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, ఇంటి పరంగా ప్రాబ్లమ్స్, మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల చాలా స్ట్రగుల్ అవుతూ ఒక కమ్సే కమ్ ఒక 3-4 years బాగా కష్టపడ్డాం. ఒక సిచ్యువేషన్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడానికి కారణం ఈ అమ్మవారి. ఈ అమ్మవారిని నమ్ముకున్న తర్వాత నుంచి నేననేటోని అప్పుడు ఇక్కడికి రావాలంటే నాకు పెట్రోల్ కూడా డబ్బులు లేకుండా వేరే వాళ్ళ దగ్గర అడిగి మరీ వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక పొజిషన్లో, ఒక కాంట్రాక్టర్ స్టేజ్లో నేను ఉండడానికి కారణం అమ్మవారి కృప, దయ. దాని ద్వారా నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. నాకేందో ఇప్పుడు ఒక కమ్సే కమ్ ఒక 30-40 మంది వర్కర్స్, నేను ఒక 3-4 సైట్లు మెయింటైన్ చేస్తున్నాను. అమ్మ నాకు ఇవ్వడం వల్ల నేను కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు నేను కూడా చేసుకుంటున్నాను. నా ద్వారా ఇంకొక 10 మందికి తిండి పెట్టగలుగుతున్నాను. అంతా అంటే నా గొప్పతనం ఏం లేదు, అమ్మని నమ్ముకున్నాం కాబట్టి అమ్మ ఇచ్చే దాంట్లో ఎంతో కొంత మనమంటూ ఈ సేవ ద్వారా అండ్ నెక్స్ట్ పని ద్వారా వర్కర్స్ కానీ అట్లా మేము నడిపిస్తాము. అండ్ నెక్స్ట్ అమ్మ నమ్ముకోవడం వల్ల సంతోషం తప్ప బాధ అనేది ఇది ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు. చెప్పండి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నా దగ్గర అంటూ ఏమి లేదు, జస్ట్ ఉత్త చేతులతో వచ్చిన నేను. అట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే మీరు అమ్మ నువ్వే దిక్కు అని అక్కడ నుంచి గోవర్కా నుండి ఇక్కడ దాకా వచ్చిన నార్మల్గా. నాకు ఏం తెలియదు, ఇక అన్ని చోట్ల పోయినట్టు నేను ఇంటికి కూడా వచ్చిన. కానీ తర్వాత అంటూ ఏమైందంటే అసలు యాక్చువల్గా పెట్రోల్ కూడా డబ్బులు లేకుండా నేను వెళ్ళే దారిలో నేను ఆలోచించుకున్నాను వెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ నేను ఎట్లా వెళ్ళాలనే సిచ్యువేషన్ వెళ్తూ ఉంటే అమ్మే మధ్యలో డబ్బులు నాకు దొరికొచ్చింది. ఆ అమౌంట్ అనేది ఇప్పటికీ నాకు గుర్తుంది. నేను పోయిన వే అనేది కూడా ఎక్కడ దొరికినా అనేది కూడా నాకు ఇప్పటికీ గుర్తు. ఆ తర్వాత నుంచి నా స్టార్ట్ అనేది మొదలైంది. అంటే దుర్గమ్మ తల్లి నీకు పెట్టుబడి రూపకంగా నీకు ఇచ్చింది, సపోర్ట్ చేసింది. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసింది. అది అప్పటి వరకు నేను ఎవరిని డబ్బులు అడిగినా కూడా రాని సిచ్యువేషన్లో ఆటోమేటిక్గా నాకు డబ్బులు అనేది చేతికి వచ్చేలా చేసింది. అడిగినా ఇట్లా అడగగానే డబ్బులు పుట్టడం కానీ, అండ్ నెక్స్ట్ పని కూడా వెనుక బ్యాగ్ వెళ్ళిపోయినాయి, నాది కాదనుకుని వెళ్ళిపోయిన వర్క్స్ కూడా నాకు రిటర్న్ అయినాయి. ఎక్కడెక్కడైనా మనుషులు దొరకరు అనుకున్న అక్కడ మనుషులు ఆలే వచ్చి పని చేసి స్టార్ట్ అయింది. అంటే ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ అనేది సరౌండింగ్స్ నుంచి రావడం జరిగింది. అట్లా అమ్మ వల్ల మేము అనుభవిస్తున్నది ఇది. సంతోషం అన్న, మీరు మంచి సమాచారం ఇచ్చారు. చెప్పిన సంతోషం. ఓకే. అమ్మవారికి రుణపడి ఉన్న ఇది అమ్మవారికి ఇస్తానట. అమ్మవారికి అద్దునైనా ఇది ఇచ్చింది, నీకు అమ్మవారు ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకొని నీ ఫ్యామిలీ మంచిగా చూసుకొని నీ ఫ్యామిలీకి నీకు సరిపోయినట్టుగా ఏదైతే వాళ్ళకి అవసరం ఉంటుందో అది తీర్చు, వాళ్ళ కోరికలు తీర్చు. తర్వాత అమ్మవారికి నీకు ఇష్టమైతే, నీకు నచ్చితే, నీకు అన్ని తీరు సౌలభ్యం జరిగినప్పుడు నువ్వు అమ్మవారిని చూసుకో. అంతవరకు నీ బాధ్యత. అప్పటి నుండి నా వంతు నేను చేసుకుంటూనే వెళ్తూనే ఉన్నా. ఎంత అయితే దుర్గమ్మకు అమ్మకి ఎంత ఏదైతే అంత, గింత అయితే గింత, గింత అయితే ఇంత. ఇది ఏ పోతున్నావు అంటే ఫ్రెండ్ నేను కంపల్సరీ ఉంటా స్వామి, దాంట్లో నాది ఎంతో కొంత ఉండాలి అని చెప్పి ఫస్ట్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నది. ఇంకా ముందు కూడా నడుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మీ పేరు చెప్పండి. రమేష్. ఎక్కడ అడ్రస్? NTPC కృష్ణనగర్. థ్యాంక్ యూ అన్న. విన్నారు కదా, భక్తులు కూడా ఏ విధంగా చెప్పారో. గోవర్కా నుండి అన్ని చోట్ల తిరిగిన ఈ అన్న మందమర్రిలో ఉన్న
ఈ దుర్గమ్మ టెంపుల్కి రావడం వల్ల తన లైఫ్ స్టైలే మారిపోయిందని చెప్పిండు. మీరు కూడా ఆ దుర్గమ్మ తల్లిని నమ్మండి, మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. రండి, ఈ టెంపుల్కి వచ్చి చూడండి, మీ కోరికను చెప్పండి అమ్మకు. అమ్మ చెప్తే అమ్మ ఖచ్చితంగా తీరుస్తుంది దుర్గమ్మ తల్లి. మందమరి మార్కెట్లో పోస్ట్ ఆఫీస్ ముందు సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ పక్కన గ్యాస్ గోదాం ముందు నుండి వస్తే ఈ టెంపుల్ ఉంది. దుర్గామాత టెంపుల్ పక్కనే శివాలయం ఉంది. ఆ పక్కనే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత అందరు ఇక్కడ ఒకటే చోట ఉన్నారు. మంచిగా దర్శించుకోవచ్చు. జై దుర్గామాత. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండో ఛానల్ మందమరి సినిమా. ఉంటా.